వందనాలండి. ఈరోజు మార్చి 23 వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అనే సత్యము మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇర్మియా 29:10-11 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయేళ్ల చరిత్రలో దేవుడు వాగ్దానం చేసినవన్నీ వారికి ఇచ్చినట్లుగా చూడగలం. ఆయన వారిని బబులోను చెరలోకి పంపాడు, కానీ వాగ్దానం చేసినట్లు 70 సంవత్సరాల తర్వాత వెనక్కు తెచ్చాడు. ఒక నాయకుడు మన ముందు నడుస్తూ మనకు అప్పగించిన పనిని మనం విధేయతతో చేస్తామని నమ్మి దారి పొడుగునా మనతో ఉంటే అతన్ని మనం నమ్ముతాం. దేవుడు అలాంటి నాయకుడే. ఆయనకు భవిష్యత్తు తెలుసు. ఆయన ప్రణాళికలో మనకంతా మంచి చేయాలని అనుకుంటాడు, మనకు నిరీక్షణ ఇస్తాడు. భవిష్యత్తు తెలిసిన దేవుడు మనకు ఒక నిర్దిష్టమైన పనిని అప్పగించి మనతో పాటు ఆ కార్యం పూర్తి చేసేంత వరకు ఉంటే మనకు అంతులేని నిరీక్షణ ఉంటుంది. మనకు శ్రమలు బాధలు ఉండవని కాదు, కానీ దేవుడు మనతో ఉండి మహిమగల ముగింపు ఇస్తాడని నమ్మాలి. ఇర్మియా 29:10-14 ఒక అందమైన వాగ్దానము కనపడతా ఉంది. హెబ్రీ 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని చెప్పబడింది. మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన ప్రణాళిక వల్ల మనకు సమాధానము మంచి జరుగుతాయని చెప్పబడింది. దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఈ మాటలు మనం నమ్మితే మనం ప్రోత్సహించబడతాం. తన ప్రజల అవిశ్వాసమును బట్టి దేవుడు కోపగించుకున్న ఆయన, నేను మార్పులేని వాడని గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు అంటున్నాడు. ఈ వచనము మనం మలకి 3:6 చూడగలం. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు కాబట్టి తన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలోని వాగ్దానం ప్రకారము 70 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీలను బబులోను చెర నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చారు. ఆయన నమ్మదగినవాడు. రోమా 8:31-32 ఉన్న ఒక అందమైన వాగ్దానం ఇవ్వబడింది. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన్ని అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మన యేసయ్య తన శిష్యులతో 2000 సంవత్సరాల క్రితము, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అని తన శిష్యులతో చెప్పిన మాట మనకు కూడా వర్తిస్తుంది. యోహాన్ 14:3 చెప్పాడు. ఆయన వాగ్దానం నెరవేర్చేవాడనే మనకు తెలుసు కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకొని ఆయన కొరకు సంతోషంగా ఎదురు చూద్దాం. అదే మనకు ఇప్పుడు కావాల్సింది. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనే గొప్ప సత్యం మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం నాయనా. మా పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు స్తోత్రం నాయనా. మీరు మా మంచి కోసమే, మా నిరీక్షణ ఇచ్చేదానికే మా కోసము ఉన్నారు అనే విషయం కూడా మేము తెలుసుకున్నాం. తండ్రి, ప్లీజ్ తండ్రి, మా జీవితంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని వెంబడించే వారిగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.